శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత నేర్చుకునే క్రమంలో మనం అర్జున విషాదయోగం మొదటి అధ్యాయం నుంచి 36వ శ్లోకం నేర్చుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జాడల్లో ఈరోజు మనం 36వ శ్లోకం. నిహత్యథార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. చాలా గొప్పనైనటువంటి పదం వాడుతూ చెప్పినటువంటి శ్లోకం ఇది. నిహత్యథార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన. ధార్తరాష్ట్రులను చంపడం వల్ల ఎవరికి ప్రీతి కలుగుతుంది? చూడండి ఎంత అసందర్భంగా, అసలు వాళ్ళని చంపడం వల్ల ఎవరు సంతోషిస్తారు అనే మాట అంటూ, ఇంకా ఏమవుతుందట వాళ్ళని చంపితే పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతా నాతతాయినః. ముఖ్యమైనటువంటి వర్డ్ అంటే ఆతతాయినః అనేటువంటి పదం అంటూనే మళ్ళీ అలాంటి వాళ్ళని చంపటం వల్ల కలిగేటువంటి పాపం ఏమొస్తుంది అంటారు. చూడండి, ఒక చెడ్డ పని చేసినటువంటి వాడిని దండించటం అనేటువంటిది నిజంగా సరి అయినదా కాదా అనేటువంటిది తెలుసుకోలేని విచక్షణ కోల్పోయినటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే పాపం చేసినటువంటి వాడు ఎదురుగానే ఉన్నాడు, దుర్మార్గం చేసినటువంటి వాడు ఎదురుగానే ఉన్నాడు, దుష్టబుద్ధి కలిగినటువంటి వాడు ఎదురుగానే ఉన్నాడు. ఆతతాయినః అంటే ఒక రకమైనటువంటి 6 చెడ్డ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళను ఆతతాయిలు అంటారు. ఈ రకమైనటువంటి ఆతతాయిల్లో ఒకటి దొంగతనం చేయటం, రెండవది పరస్త్రీ వ్యామోహం, మూడవది విషం ఇచ్చి చంపటం, నాలుగవది ఇండ్లకు మనుషులు ఉన్న ఇంటికి నిప్పంటించటం, ఇంకొక 2 రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి చేష్టలు, ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళను ఆతతాయులు అంటారు. మరి ఇంత దుర్మార్గమైనటువంటి వాళ్ళు అని చెప్తూనే ఇటువంటి వాళ్ళను సంహరిస్తే, నిహత్య ఇటువంటి వాళ్ళను సంహరించడం వల్ల పాపమే వస్తుంది కానీ ఫలితం బాగుండదేమో అంటే అర్జునుడి మనస్తత్వం ఎట్లా అయిపోయిందంటే బలహీన పడిపోయింది. దుర్మార్గులను శిక్షించడం కూడా పాపము కిందకే వస్తుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు అర్జునుడు ఈ శ్లోకంలో. స్వస్తి.